సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పోలీసు అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఒకటి. అదే సందర్భంలో దాన్ని పక్కన పెడుతూ సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్, అందులో సిబిఐకి సంబంధించినటువంటి ఇద్దరు దర్యాప్తు అధికారులు, రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు అధికారులు, ఒక ఫుడ్కి సంబంధించినటువంటి అధికారితో కలిపి ఉండేటటువంటి స్వతంత్ర టీం ఏదైతే ఉందో, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జరుగుతున్నటువంటి దానికి ఇప్పుడు అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. అందులో ఒకటి తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తోంది, చంద్రబాబు గారు స్వాగతించారు, జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు, పవన్ కళ్యాణ్ స్వాగతించారు, భారతీయ జనతా పార్టీ స్వాగతించింది, జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పురంధేశ్వరి స్వాగతించారు, అందరూ స్వాగతించారు. యాక్చువల్గా అందరికీ సంతోషమే. ఎందుకంటే ఒక రకంగా జగన్కి పెద్ద సంతోషం ఏంటంటే రాష్ట్ర దర్యాప్తు కాకుండా కేంద్ర దర్యాప్తు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా సంతోషం ఏంటంటే ఇక్కడ కర్ర వెరగకుండా పాము చావకుండా తమ పని జరిగింది. ఎందుకంటే హిందుత్వ సంఘాలు కేంద్ర దర్యాప్తు కానీ, సిబిఐ దర్యాప్తు కానీ, సుప్రీంకోర్టు పర్యవేక్షణ దర్యాప్తు కానీ కోరినాయి, విశ్వ హిందూ పరిషత్ కానీ ఇతర హిందూ సంఘాలు. ఆ ముక్కని ఇక్కడ ఒత్తిడి చేయడానికి తమకి రాష్ట్ర ప్రభుత్వంతో దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఏంటంటే పైకి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి, ఇది మంచి పని అని. కానీ తాము అనుకున్నటువంటి ఎత్తుగడ లేదా తమ ఆలోచనలకు అనుగుణంగా రిపోర్ట్ రాదు అన్నటువంటిది ఉంటుంది. కానీ కేంద్రంలో కూడా తమదే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తమ అనుకున్నదే వస్తుంది అన్నటువంటి ఆలోచన ఉంది. ఏది ఏమైనా స్వతంత్ర సిట్ అన్నటువంటిది స్వాగతం అయితే అందరూ చెప్తున్నారు.